క్లూటుడే న్యూస్ కి స్వాగతం. కార్మికులకు బానిసలుగా మార్చి లేబర్ కోడ్స్ రద్దు చేయకపోతే కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై కార్మికులు జంగ్ సైరన్ మోగిస్తారని, 4 లేబర్ కోడ్స్ రద్దయ్యే వరకు పోరాటాలు ఆగవని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు అదిమేల మాణిక్ అన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల ఉద్యోగ సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా పాషమైలారం పారిశ్రామిక వాడలో సిఐటియు ఆధ్వర్యంలో కిర్చి చౌరస్తా నుండి బీపీఎల్ సిగ్నల్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించడం జరిగింది. అంతకుముందు ఉదయం నుండే వివిధ పరిశ్రమల ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ యాజమాన్యం వేధిస్తా ఉంది. వీటన్నిటిని మానుకొని తక్షణమే 5 మందిని లోపల తీసుకోవాలి. యూనియన్ తో చర్చలు జరపాలి. చర్చలు జరిపి లోపల ఏమేమి కార్మికుల సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ యాజమాన్యం పరిష్కారం చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ పోరాటం మరింత ఉధృతమవుతుందని చెప్పేసేటటువంటి పద్ధతిలో పోరాటం ఉంటుందని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె విజయవంతంగా జరుగుతున్నది. ఈ రోజు సంగారెడ్డి జిల్లా పాషమైలారం పారిశ్రామిక ప్రాంతంలో పెద్ద ఎత్తున సమ్మె విజయవంతమైంది. పెద్ద ఎత్తున కార్మికులు కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. మోడీ ప్రభుత్వం తెచ్చినటువంటి లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలి అని చెప్పేసి ఇవాళ కార్మిక వర్గం గొంతెత్తి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ పాషమైలారంలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఈ సమ్మెలో పాల్గొన్నారు. లేబర్ కోడ్ అనేటటువంటిది కార్మికులకు బానిసలుగా మార్చేటటువంటిది, కార్మికులకు ఉరితాలుగా మారుతా ఉన్నాయి. అట్లనే ఇవాళ 8 గంటల పనికి పోతా ఉంది. అట్లనే సమ్మె హక్కు పోతా ఉంది. యూనియన్ పెట్టుకునే హక్కు లేదు. ఉద్యోగ భద్రత పెద్ద ఎత్తున నష్టం జరుగుతూ ఉంది. ఈరోజు పెద్ద ఎత్తున కార్మిక హక్కుల మీద లేబర్ కోడ్లతోని ఈరోజు పెద్ద ఎత్తున దాడి జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే తక్షణమే లేబర్ కోడ్లు రద్దు చేయాలి అని చెప్పేసి ఈరోజు అఖిల భారత స్థాయిలో కేంద్ర కార్మిక సంఘాలు, రాష్ట్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఈరోజు జాయింట్ గా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. పాషమైలారంలో సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద భారీ ర్యాలీ నిర్వహించి ఈరోజు ప్రభుత్వానికి నిరసన తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ఆలోచన చేయాలి. తక్షణమే లేబర్ కోడ్లను రద్దు చేసి 29 కార్మిక చట్టాల్ని పునరుద్ధరించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ లేబర్ కోడ్ రద్దు అయ్యేంత వరకు మా పోరాటం ఆగదని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. లేని పక్షంలో రానున్న రోజుల్లో మోడీ ప్రభుత్వానికి కార్మిక వర్గం కోట్ల మంది కార్మికులు, రైతులు, ప్రజలు కూడా గుణపాఠం చెప్తారని చెప్పేసి మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.